నమస్కారం అండి. నమస్తే. సరే, ఈసారి ఆంధ్రలో సీఎం ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో సీఎం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితే ఆంధ్ర మొత్తం సంకనాగిపోయినట్టేమ్మా. ఆంధ్ర జనం మొత్తం హైదరాబాద్కి వచ్చి ఏ వాచ్మెన్ లాగా గేట్ల కాడ కూర్చోవాలి. ఎందుకని అట్లా అంటున్నారు? ఏ డెవలప్ లేదమ్మా అక్కడ. ఎంతమంది కుర్రోళ్ళు చదువుకొని నిరుద్యోగాలతో ఏం చేస్తున్నారు. చాలా మంది నాకు తెలిసి హైదరాబాద్కి వచ్చి ఏదో ఒకటి జాబ్ 10,000 12,000 జాబులు చేసుకుంటారు. ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కొన్ని రావట్లా, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లా. అవి సరిపోవట్లా. అప్పు ఎంత ఉందమ్మా? పథకాలు వస్తాయి. అప్పు ఎంత ఉంది ఆంధ్రాలో? 310. ఎన్ని వేల కోట్లు ఉందా అప్పు? అప్పు అంతా ఎవరు తీర్చాలి మీరు చెప్పండి. అది మరి ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఎట్లా చేస్తారు? అభివృద్ధి ఎట్లా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 100 రెట్లు మేలు అభివృద్ధి పరంగా. ఆయనకి నాలెడ్జ్ ఎక్కువ. వయసులో కానీ దేంట్లో కానీ దానికి మొత్తం డెవలప్మెంట్లో కానీ ఆయనకి ఎక్కువ ఇది ఉంటుంది. ఈ జగన్కి అవగాహన లేదు. అది తేడా. మరి ఇప్పుడు జగన్కి సపోర్ట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. అమ్మ రూపాయి ఇస్తే జగనే సీఎం అంటారు, రూపాయి ఇచ్చినోడికి జగనే సీఎం అంటారు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు. స్టూడెంట్ ఎవరిని కదిలించినా మాకు ఏమీ లేదు, మాకు ఉద్యోగాలు లేవు, మాదంతా అతోగతిగా ఉంది, జాబులు లేవని వాళ్ళు బాధపడుతున్నారు. కొంతమంది ఏమో మా భూములకు దోచేసుకొని అట్లా తీసేసుకుంటున్నారు, కొంతమంది ఏమో దోచుకోవట్లేదు, అంత బాగా చేస్తున్నారు. అమ్మ జగన్ సర్కార్ వచ్చి దోచేస్తున్నాడు. వాళ్ళ పార్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి రాజకీయం అధికారం మొత్తం వాళ్ళకే ఉంది, మొత్తం తినేస్తారు. ఈ టీడీపీ ఉన్న దొక్కేస్తున్నారు. అది జరిగేదాడ. అది ఆంధ్రానే. నేను వచ్చి 22 సంవత్సరాలకి వచ్చి నేను బాగున్నాడికి నాకు ఓట్లు గీట్లు అన్నీ ఏడవండి. అది ఇప్పుడు రైతు గిట్టుబాట్లు ఎట్లున్నాయి అనుకుంటున్నారు మీరు? అమ్మ రైతుకి ఏం గిట్టుబడి అవుతుందమ్మా? రైతు 365 కష్టపడ్డా రైతుకి ఏం మిగులుతులే, దానికే సరిపోతుంది. అది అని అసలు ఏమీ డబ్బులు అసలు ఏమీ అట్ట మట్టి ఇలా అన్ని రోడ్లన్నీ పోయినాయి. మాది ఆంధ్ర, మాది ఏలూరు. ఈసారి నెంబర్ 1గా ఫుల్ మెజార్టీ చంద్రబాబు నాయుడు వస్తాడు, గ్యారంటీ. ఇప్పుడు రోడ్లు వేయలేదని చెప్పేసి జగన్ గారికి మీరు రోడ్లు లేదండి అమ్మ, ఏమీ లేదు. ఒక ఇల్లు అనేది లేదు మనకి. చంద్రబాబు నాయుడు కట్టిన ఆ గుడిసెలోనే కాపురం చేస్తున్నాడు. ఏరే మనకి గుడిసె లేదు. మా ఆంధ్ర వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే మీది రాజధాని ఏదంటే మూసి కూర్చుంటున్నాం, నోరు మూసి కూర్చుంటున్నాం. ఏమీ లేదు. అలాంటివి చేయలే. డబ్బులు ఇచ్చి పనికి మళ్ళీ పనులు చేసి ఎటు చేసాడు. ఏమీ లేదు. ఏం పథకాలమ్మా? పథకాలు ఏది? పథకాలు ఇచ్చి పోటీ రేట్లు పెంచేశాడు. పథకాలు మనకి 10,000 ఇస్తున్నాడు. మేము తెలుగుదేశం అని చెప్పి మాకు 2 సంవత్సరాలు ఇచ్చాడు. 2 సంవత్సరాలు ఇవ్వలేదు, 18,000 రూపాయలు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. మా అన్ని పథకాలు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఏమి జరగలేదు. అంటే ఆ వైసీపీ నాయకులకి, ఆ కార్యకర్తలకి, వాళ్ళకి తప్పితే ఇంక వేరే వాళ్ళకి ఒక్కరికి కూడా రాలా. కరెంట్ బిల్లు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఆ రకంగా చేసి అసలు ఏమీ ఇవ్వలేదమ్మా. పుట్టిదే. మీ ఊర్లో ఇప్పుడు ఉన్న స్థానిక ఎమ్మెల్యేలకి మీకు బాధలన్నీ చెప్పుకున్నారు ఎప్పుడైనా? చెప్తా. అసలు మా ఎమ్మెల్యే రాని కూడా రాడమ్మా. మా ఎమ్మెల్యే రాని కూడా రాడు. అంతే. ఆయనకి ఇప్పుడు జగన్ ఉండేది ఎక్కడ విదేశాల్లో ఉంటాడు, మన వెళ్ళాడు. ఆ దేశంలో ఆయన ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగం చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటే ఏదో ఎమ్మెల్యేగా గెలిచాడు అంతవరకు. మాకు నెంబర్ 1 చంద్రమే ప్రభాకర్ రావు. నెంబర్ 1 అంటే నెంబర్ 1 ఆయన. ఇప్పుడు కూడా ఆయన వాడిపోయినా సరే అయ్యా మాకు ఇది బాధ అంటే వచ్చి చూసి ఏదో ఆయన సహాయంగా ఆయన చేయగలుగుతాడు. ఇవాళకి కూడా నేను ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముకున్నాను. అక్కడే ఆయన కోటేసి గెలిపిస్తే మేము నా కోసం నా బిడ్డ ఏదో చిన్న పొరపాటు చేశాడు. ఒక అమ్మాయిని ప్రేమించి తీసుకెళ్ళిపోయి వైజాగ్. అయ్యా రమ్మంటే నా అమ్మాయిని కారేసుకొచ్చాడు. రమ్మంటే నిజమమ్మా, నేను యథార్థం చెప్తున్నాను. నేను దేవుడిని నమ్ముకున్నా, అబద్ధం చెప్పాలని పని లేదు నాకు. ఎమ్మెల్యే అయినా నేను ఇక్కడ కొబ్బరి మండలం నమ్ముకుని సామాన్యుడిని. నా అమ్మాయిలు వచ్చేసాడు. నేను ఆ చాలు చేసి నా కొడుకు అక్కడ తీసుకొచ్చి పెళ్లి చేసి పంపించాడు. వాళ్ళ 12 సంవత్సరాలు నా కొడుకు పెళ్ళి అయ్యి నాకు 2 మగపిల్లలు నా కొడుక్కి. హ్యాపీగా ఉన్నారు. అంటే కులాంతర వివాహం చేశాడు. నేను గౌడ్సు పద్మశాలి పిల్లలు చేశాడు. నా కోళ్ళ కొడుకు హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ నా కొడుకు ఒక 5 నెలల కింద బెల్జియం చేసి వెళ్ళాడు. ఇవాళకి కూడా ఆయన ఇంటికి వెళ్తే భోజనం ఆయనకి వెళ్తే భోజనం చేసి రావాలి. మా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే పొద్దున్నే వెళ్తే టిఫిన్ చేసి రావాలి. ఎవడన్నా వెళ్ళని అంత బాగా చూసుకుంటారు. ఊళ్ళకి రైతు గిట్టుబాట్లు ఎట్లుంటాయండి? అంత మంచిగా జరుగుతుంటుంది లేకపోతే? చాలా తక్కువేనమ్మా రైతు గిట్టుబాట్లు ఏమి ఉండదు. అసలు ఈయన ఎక్కాకే శాంతం పడిపోయింది. ఏమి నీళ్ళు సరిపడమ్మా? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది, ఆ పోలవరం ప్రాజెక్ట్ కడితే మాకు నెంబర్ 1. అది వాళ్ళ నాన్న కళ, వైఎస్ కళ. అది చంద్రబాబు నాయుడు గారు వైఎస్ కళ. అది చంద్రబాబు నాయుడు 80% పూర్తి చేశాడు. ఆ 20% కూడా ఈయన పూర్తి చేయలేకపోయాడు. అది లేదు, ఏదీ లేదమ్మా. ఇప్పుడు సొంత చెల్లె వేరే పార్టీకి వెళ్ళిపోయి అన్నకి వ్యతిరేకం ఇస్తుంది కదా, దాని గురించి మీరేం? అది కరెక్టే. ఆమె కరెక్ట్ అయినా అనకూడదు కానీ కరెక్ట్ అయిన కూడా ఆమె.
ఆమె మార్చేస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. సార్ ఈసారి ఆంధ్రలో సీఎం ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అవుతారండి. ఎందుకని? ఎందుకనంటే ఇంతకుముందు కొంచెం ఆయన దెబ్బతిని ఉన్నాడు కనుక ఇప్పుడు మంచిగా చేస్తాడని ప్రజలకు నమ్మకం. మరి జగన్ గారు మంచి చేయలేదా పథకాలు? ఆయన గారు పథకాలన్నీ ఇచ్చారు, అంతంత మాత్రమే కానీ అవి అందనట్టే ఉన్నాయి అందరికీ కూడా. చాలామంది ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు సరిగ్గా లేవు, ఈ కొంచెం చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నారు, మనసులో ఉన్నారు. వైన్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉంది, వైన్స్ కూడా ప్రాబ్లం ఉంది. వైన్ కూడా మంచి వైన్ లేదు, ప్రజలు కొంచెం ఇబ్బంది పడి అలా ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీని వదిలేసి వేరే పార్టీకి వెళ్ళడం సముచితమేనని మీరు అనుకుంటున్నారు? ఈ ఎమ్మెల్యేల విషయం అంటే అంత నాకు ఐడియా లేదు. ఎమ్మెల్యేల గురించి కాదు, సీఎం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు కంపల్సరీ అవుతారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జగన్కి పోటాపోటీ ఇస్తున్నారు కదా, దాని గురించి మీ ఒపీనియన్? పవన్ కళ్యాణ్ గారు కలిసినా ఇంకా బాగుంటుంది, మరి ఇద్దరు కలిస్తే. మరి ఇక్కడ కొంతమంది నాయకులు అంటున్నారు వీరిద్దరు కలిసే వస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు గెలవడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడ జగన్ గారు ఒంటరిగా పోరాడుతున్నారు ఎలక్షన్ కోసం అని చెప్పేసి అంటున్నారు. జగన్ గారు ఒంటరిగా పోరాడుతున్నారు. పోరాడినప్పటికీ కూడా ఈ పవన్ గారు కలిసారంటే మెజారిటీ ఎక్కువగా వచ్చి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు కంపల్సరీ. జగన్ గారు కష్టం, అది నాకు తెలిసినంత వరకు. మరి ఈ జగన్ గారు ఒక లాస్ట్ ఛాన్స్ అని అంటున్నారు కదా, ఈ 5 ఏళ్ళు చేయలేని ఇంకా అభివృద్ధి ఇంకా మళ్ళీ రెంటిప్పు చేస్తానని చెప్తున్నారు. దాని ఏమో ఒకవేళ చేస్తారో ఈ లోపల ఎలక్షన్ లోపల ఏమైనా ఇంకా పథకాలు పెట్టి చేస్తున్నాను అంటే పబ్లిక్ అటు వెళ్ళిపోతారు. పబ్లిక్ని నమ్మలేము, అది మెయిన్ పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఏం చేశారు, అట్లాగా సీఎం టక్మని చేంజ్ చేస్తారు, అలా అవుతుంది అనుకోలేదు మేము, సడన్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఆంధ్రలో కొంతమంది జనాలు అంటున్నారు పథకాల కోసమే మేము జగన్ గారికి ఓట్లు వేస్తున్నామని చెప్పేసి అని అంటున్నారు. ఇది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్ అని మీరు అనుకుంటున్నారు? పథకాల కోసమే ఓట్లు వేస్తున్నారు. పథకాల కోసం కొంతమంది ఇస్తున్నారు, కొంతమందికి అందుబాటులో ఉన్నవాళ్ళు, ఉపయోగం ఉన్నవాళ్ళు, లేడీస్ కంపల్సరీ చేస్తున్నారు. మరి